ప్రలోభ అంటే ఇంకా వల, అదొక ప్రలోభ అనేది ఒక వల. అవును. అండ్ తర్వాత దొంగ సాక్ష్యాలు ఒక వల. దొంగ సాక్ష్యాల్లో దైవ దోషం చేస్తున్నారు బాగా. హ్మ్? ప్రతి ఒక్కడు కూడా హ్మ్. ఇప్పుడు నేను విగ్రహారాధన చేశాను, హ్మ్. ఈ దేవతలందరూ పలకలేదు ఉలకలేదు, అది ఒక్కటి తప్పేగా తీసుకోవాలి మీరు. అది ఒక్కడి తప్పు కాదు, అది ఒక్కటి తప్పేది. ఎందుకంటే కాక చెప్తా దీంట్లో ఎంత వ్యవస్థ ఉంది అంటే, ఇప్పుడు వాడు మాట్లాడుతున్నాడు, దాన్ని రికార్డ్ చేసినాడు, ఛానల్లో అప్లోడ్ చేసినాడు, కింద ప్రైజ్ ద లార్డ్ అని కామెంట్లు చేసినాడు, వీళ్ళందరూ కూడా వాడిని సపోర్ట్ చేస్తున్నట్టే. ఇప్పుడు కొన్ని లక్షల మంది చూసి వీడు చెప్పిన తప్పుడు సాక్ష్యాన్ని దైవదోషాన్ని కొన్ని లక్షల మంది సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తుంటే ఇంకొకటి పుట్టు రాకుండా ఏం చేస్తారండి? నువ్వు చెప్తున్న తప్పుడు సాక్ష్యం రా అని చెప్పి ఒక్కడ మాట్లాడితే, కనీసం అది మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎవడన్నా అలాంటివి అడ్డుకట్టబడతాయి. వాళ్ళు ఆ దైవదోషం చేస్తూ దేవుళ్ళని అవమానిస్తుంటే వీళ్ళు ఆనందపడిపోతూ ఆనంద బాష్పాలు కాలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అందులో భాగస్తులే. క్రైస్తవులకు సంబంధం లేదు, మిగిలిన వాళ్ళకి సంబంధం లేదని మీరు సెపరేట్ చేయలేరు. అందరికీ ఉందంటారు. ఒక సాక్ష్యాన్ని ఎన్ని ఛానల్స్లో పెడుతున్నారు తెలుసా? తిప్పి 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 ఛానల్స్లో పెడుతున్నారు. ఆడు చెప్పిన దొంగ సాక్ష్యం అని చెప్పి మనం ఎక్స్పోజ్ చేసి ఆధారాలతో చూపించినా కూడా మళ్ళీ పెడుతున్నారు. మళ్ళీ కింద ప్రైజ్ ద లార్డ్ అని కామెంట్లు పెడుతున్నారు. అద్భుతమైన సాక్ష్యాన్ని కన్నీళ్ళు కరుస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టే కదా. అదే అండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఏం కాదు కదా ప్రైజ్ ద లార్డ్ పెట్టిన వాళ్ళు. అదే వీళ్ళందరూ అతని మీద విశ్వాసం అంటే హిందుత్వం మీద జరుగుతున్న దాడిని వీళ్ళందరూ కూడా సమర్థిస్తున్నట్లే కదా. ఇప్పుడు ఇక్కడ నేను సాక్ష్యం చెప్పానండి, నేను క్రైస్తవం నుండి వచ్చాను, నేనేం చెప్పాను, నాకు బైబిల్ లాజికల్గా అనిపించలేదు, హిందుత్వంలో నా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి, తార్కికంగా అనిపించి అక్కడికి వెళ్ళానని చెప్పా. ఇప్పుడు నేను నా సాక్ష్యం చెప్పమని ఎవడో మైకిస్తే, నేను రోజు ప్రార్థనలు చేసేవాడిని, ఏసు వచ్చాడు పనికి మనలేడు, నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు, లేకపోతే నేను చేయమంటే చేయలేకపోయాడు, పారిపోయి వచ్చాడు, మా ఊర్లో అంకమ్మ తల్లి ఉంది, ఆ గుడిని చూడంగానే పారిపోయాడు లగెత్తుకుని, ఈ దిక్కుమాల సాక్ష్యం అని చెప్పేశాను అనుకోండి, అద్భుతమైన సాక్ష్యం చెప్పి కింద హిందువులందరూ నన్ను ప్రోత్సహించారనుకోండి, అప్పుడు వీళ్ళందరూ కూడా మీ యేసుని నేను దూషిస్తుంటే నన్ను సమర్థించినట్టు. అప్పుడు మీ క్రైస్తవులు వాడి సాక్ష్యం వాడు చెప్పుకున్నాడని చెప్పి మీరు ఊరుకుంటారా? ప్రతి వెధవ ప్రతి సాక్ష్యం ప్రతివాడు మైకి పట్టుకుని ఓ సాక్ష్యం తయారైపోవటం. ఓ ముసలాడు చెప్తాను చూడండి అసలు ఒకసారి. ఇంకా విగ్రహం చేస్తాను నా 70లో పెళ్ళైందంటే 91లో యేసుప్రభుని నమ్ముకున్నాను, 21లో ప్రపంచం అంతా చుట్టేశానండి విగ్రహారాధన. దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం, దర్శనాలు చేస్తాను. ఈ విగ్రహారాధన అనే పదాన్ని అంటే ఒక వ్యభిచారంతో సమానం అన్న అర్థంలో బాగా ప్రచారం చేశారు క్రైస్తవుల్లో. విగ్రహారాధన అంటే వాళ్ళు ఏదో ఒక క్షుద్ర దేవతారాధన చేశారు అన్నట్లుగా ఆ రేంజ్లో మాట్లాడతారు. ఇప్పుడు మేము దాన్ని శవారాధనతో మేము దాన్ని ఈక్వల్ చేస్తున్నాం. అంటే మీరు చేసేదానికి కౌంటర్గా మేము శవారాధన అని మొదలుపెట్టాం. ఇప్పుడు దానికి ఏమంటారు, మేము మొక్కుతుంది శవానికి కాదు, తిరిగి లేచాడు యేసు. మరి తిరిగి లేచినప్పుడు తిరిగి లేచిన బొమ్మలు పెట్టుకోవచ్చు, వేలాడుతున్న బొమ్మలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఆ శవంగా వేలాడే బొమ్మలు ఎందుకు పెట్టుకుంటున్నారు? అలాగే విగ్రహం రూపంలో మేము భగవంతుని ఆరాధిస్తున్నాం తప్ప కేవలం రాయికి కాదు కదా. భగవంతుడు సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు. అటు విగ్రహారాధన మీరు ప్రచారం చేసినంతకాలం శవారాధన అని మేము మాట్లాడుతూనే ఉంటాం. ఎప్పుడైతే ఈ నోర్లు మోస్తారో అప్పుడు ఈ శవారాధన గురించి మేము మాట్లాడడం. ఇప్పుడు ఈవిడ చూడండి, ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడింది ఒకసారి చేసుకోవడం, మా ఇంకా ఎంత ఇచ్చేయడం, ఇంకా మరి ఇలాగ ఉంటున్నా కదా. భర్త గారి వేదనలు మాత్రం మారలేదండి. ఆఖరికి శ్రీశైలాలు కూడా మరి వెళ్ళడం, అన్ని వ్రతాలు నోములు ఆ దేవుళ్ళే గొప్ప వాళ్ళని, కానీ ఈ బొమ్మలని చూడండి తండ్రికి పర్మిషన్ ఇవ్వలేదు మాట్లాడడానికి. కళ్ళుండి చూడలేవు, కాళ్ళుండి నడవలేవు, చేతులుండి ఏ పని చేయలేవు. అంటే శ్రీశైలంలో శివుడి గురించి మాట్లాడుతుంది ఇవిడ. యెహోవా పర్మిషన్ ఇవ్వాలా? అసలు శివుడితో కంపేర్ చేస్తే యెహోవా ఎందుకు పని అంటే ఇప్పుడు నేను చెప్తాను. లేకపోతే ఇప్పుడు సరే విగ్రహం రూపంలో ఉన్న మీ యేసు విగ్రహాలు డ్యాన్స్ చేస్తున్నాయా? మనకి ఎక్కడ అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే విశ్వాసం దగ్గర ఏ లాజిక్ పనిచేయదు. ఫస్ట్ విశ్వాసం దగ్గరికి వచ్చినప్పటికీ ఎవరు కూడా మీరు కానీ నేను కానీ లేదంటే మన బ్రదర్స్ ఇస్లామిక్ వాళ్ళు కానీ దేవుని నిరూపించడం అనేది అసాధ్యమే అనుకుంటే. ఇప్పుడు ఈవిడ ప్రకారం నాకు తెలిసి ఈవిడ సాక్ష్యం జెన్యూన్ సాక్ష్యం అనుకున్నాను, ఎవరో ప్రలోభ పెట్టి చెప్పించింది కాదు ఇది. అంటే ఇప్పుడు టీవీల్లో చెప్పిస్తున్నారు కదా టచ్లు, అలాగనే కొన్ని విగ్రహాల గురించి మీరు చూపించినవి, ఆ కేంద్రం కాదనుకుంటున్నాను ఈ కేంద్రం. ఒకసారి వినండి. ఎవరో చెప్పించారంటారా? 91లో దేవుడు నమ్ముకున్నాను. అయితే చెప్తే ఒక్కరుము బాప్టిస్ట్ అంటే ఏదో అమెరికా పోతున్నట్టు లెక్క అనమాట. అయితే బాప్టిస్ట్ తీసుకుని గోదావరి తీసుకెళ్లారు. నా వేళ 15 మంది బాప్టిస్ట్ ఉంటారు. నేను 7వ మనిషిని అండి. నేను 7వ మనిషి అయితే నాకు తలమే చేసినప్పుడు సైతం వచ్చాడు డైరెక్ట్గా గోదావరి.
కురసనెక్కలు వేసుకుని ఎవడో నా నువ్వు ఇలా తీసుకుపోతున్నావు నా వెంటనే విగ్రహారాధన చేసిన వెంటనే నువ్వు ఎందుకు తీసుకుపోతున్నావు రా అని అని పిలుతున్నాడు ఆ పాస్టర్ గారు. వరాలు లేని పాస్టర్ అయితే నా నదిలో వదిలేసినాడు. వరాలు కలిగిన పాస్టర్ అగ్నిలో నేను పతనం చేస్తున్నాను పోతావు పోరా అంటున్నాడు. అన్నట్టు తెలుసా, బాబాయ్ కాలిపోతున్నాను బాబాయ్ కాలిపోతున్నాను బాబాయ్ అని పరుగు పోయాక 15 మందిలో 7 మనుషులు నాకు బాప్తీసం ఇచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పతివ్రత శిరోమణి హిందుత్వంలో వెళ్ళిపోతుందని చెప్పి సాతాను గారు నిక్కరేసుకుని లగేసుకొచ్చేసాడా? ఈ అంటే నేను ఆడదు కాబట్టి సరే నా దగ్గర మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు ఈవిడ ఉంటే ఎంత ఊడితే ఎంత. అదే నా ఉద్దేశం ఏంటంటే ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ఎవరైనా సరే మీరు అడిగారు కదా ఇప్పుడు జెన్యూన్ సాక్ష్యం చెప్పించింది కాదు అంటున్నారు. లేదండి ట్రాన్స్ అది ఆవిడ ఇవి ఎలా ఫీల్ అయ్యారో లేదంటే ట్రాన్స్ లో ఉన్నారో ఏంటో తెలియదు కానీ అది ఫేక్ సాక్ష్యం. అది ఇది ఎలా తయారయ్యారంటే వీళ్ళు ఈ ట్రెండ్ ఒకటి నడుస్తుందండి. వీళ్ళ కోసం ఏసు వచ్చేసాడు, సైతాన్ వచ్చింది, దెయ్యాలు వచ్చినాయి అంటే వీళ్ళు గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నం ఇప్పుడు అలాంటి ఒక మిరాకిల్ లేకపోతే వీళ్ళ సాక్ష్యానికి పెద్ద విలువ ఉండదు. వాళ్ళు మైక్ ఇచ్చినప్పుడు మనం కొంచెం రెచ్చిపోవాలి. ఎందుకు మన పాస్టర్ గారు గర్వాప్స్ అయ్యారు కదా, ఆ పాస్టర్ గారు కూడా మోటివేషన్ ఇండివిజువల్ గా వచ్చిందంటారా లేదంటే ఎవరో సాక్ష్యం చూసి మోటివేషన్ అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ట్రైనడ్ గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎక్కువ జరుగుతుంది. ఇంకొంతమంది ఏంటి ఇప్పుడు ఆల్రెడీ రెప్కాక గొడ్డల సాక్ష్యం ఉంది, ఇప్పుడు మనం చెప్పే సాక్ష్యం అంతకు మించి ఉండాలి. ఇప్పుడు అంతకు మించి మిరాకిల్స్ ఉండాలి. ఇప్పుడు పున్నమ నాకు సాక్ష్యం చెప్పాడు, రేపొద్దున వచ్చేవాడు కొండ సిలువ సాక్ష్యం ఏదో చెప్తాడు, అంతకు మించి ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళకి ఈ పున్నమనాగ సాక్ష్యం మేసాల గ్రూప్కి ఓ సాక్ష్యం చెప్తే ఒక రోజు పేమెంట్ ఎంతో ఉంటుంది. వీడు సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఆడికి మళ్ళీ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ రోజు ఇక్కడ సాక్ష్యం చెప్తే మళ్ళీ రేపొద్దున నెల్లూరులో, రేపొద్దున ప్రకాశం జిల్లాలో అక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. అలా క్యాలెండర్ చూసుకుంటూ వాడు సాక్ష్యం చెప్పుకుంటూ తిరుగుతాడు. విపరీతంగా డబ్బులు వస్తున్నాయి, పాపులర్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పే సాక్ష్యాలు చూస్తున్నారు, మైకి పెట్టగా వీళ్ళు కూడా రెచ్చిపోతారు. అంటే ఆల్రెడీ ఒక చోట ఉన్నటువంటి సాక్ష్యానికి వీళ్ళు డబల్ సాక్ష్యం ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు అంటారు మీరు ఉద్దేశం? మిరాకిల్స్ యాడ్ చేయకపోతే సాక్ష్యం కాదని చెప్పి ఫిక్స్ అయిపోయారు అందరూ. ఓకే, అందులో సాతాన్ని ప్రవేశపెడుతున్నారు, దేవుళ్ళని తిడుతున్నారు, ఇక యేసు వచ్చి నెత్తి మీద అభిషేకం చేసిన రకరకాలు ఒకళ్ళ మించి ఒకళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. ఈ దరిద్రం కేవలం యేసు మతంలోనే ఉంది. ఇప్పుడు ఆవిడ దేవుడు నన్ను స్వస్థపరచడని కానీ నాకు మహిమ కార్యాలు చేశాడని కానీ చెప్పడం వరకు మీకు ఏమైనా ప్రాబ్లమా? అంటే అందులో వేరే విగ్రహాలని కొంచెం కించపరిచినట్టుగా ఉంది కాబట్టి అది తీసేస్తే, అలా కాకుండా మిగిలిన దోషణ చేయడం అనేది తీవ్రమైన నేరం మా దృష్టిలో. మేము ఖండిస్తున్నాం దాన్ని. అయితే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, మహిమపరిచాడు అని చెప్పడం అనేది కూడా ప్రశ్నించదగినది. వాళ్ళ వ్యక్తిగతం అయినప్పటికీ ప్రశ్నించదగినది. ఎందుకంటే ఆవిడ ఇంట్లో కూర్చొని ఆవిడ ఫీల్ అయితే మా అభ్యంతరం లేదు, పబ్లిక్లోకి వచ్చి చెప్తుంది అంటే పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామనే కదా. నీ ద్వారా ఇంకొంతమందిని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నావు, నీకు జరిగింది చెప్తున్నావు, అది ఎంతవరకు ప్రమాణం, ఎంతవరకు సత్యం?